ఆల్రైట్, మార్నింగ్ లేవగానే కళ్ళు తెరవగానే మనం చేసే మొదటి పని, పడుకునే ముందు అంటే కళ్ళు మూసి నిద్రపోయే ముందు మనం చేసే చివరి పని. ఎవరైనా టక్కుని చెప్తారు మొబైల్ ఫోన్ చూడడం. ఏం మెసేజ్లు వచ్చాయి, లేటెస్ట్ న్యూస్ ఏంటి, ఏం రీల్స్ వస్తున్నాయి, వగైరా వగైరా ఇలా చూస్తూ ఉంటాం. కానీ అన్నింటికీ మొబైల్, అందులోని సోషల్ మీడియాలోనే ఆధారం. ఇందులో నచ్చినవి మనం కొన్ని షేర్ చేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్తో కావచ్చు, గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇలా షేర్ చేస్తూ ఉంటాం. అయితే ఇకపై ఇలా షేర్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి, లేదంటే చిక్కుల్లో పడ్డం తప్పదు. ఇది లేటెస్ట్గా తెలంగాణలో, ఎస్పెషల్గా హైదరాబాద్లో వైరల్ అయిన వీడియో. హైదరాబాద్లోని బహదూర్పురాలో రిగ్గింగ్ జరుగుతుందని దీనికి టెక్స్ట్ యాడ్ చేసి వైరల్ చేశారు ఈ వీడియోని. అయితే ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది రిగ్గింగ్ జరుగుతుందని. ఇది నిజం, అందులో అధికారులు కూడా దానికి సహకరిస్తున్నారు, ఇది కూడా నిజం. కానీ హైదరాబాద్లోని బహదూర్పురాలో జరిగింది, ఇది మాత్రం పచ్చి అబద్ధం. ఎస్, ఇది పక్కా అబద్ధం. ఎందుకంటే ఇది పశ్చిమ బెంగాల్లో 2022లో జరిగిన ఎన్నికల్లో జరిగిన సీన్ కాబట్టి. ఆ ఎన్నికల సమయంలో ఈ వీడియో వైరల్ అయింది, దానిపై కేసులు అయ్యాయి. బట్ ఇప్పుడు ఆ వీడియో తెలంగాణలో ప్రత్యక్షమైంది, వైరల్గా మారింది. నాకు తెలిసి మీలో కూడా కొంతమందికి ఈ వీడియో కనిపించే ఉంటుంది. కొంపదీసి మీరు కూడా ఎవరికైనా ఏదైనా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారా? అయితే జాగ్రత్తగా ఉండండి, మీ ఇంటికి పోలీసులు ఎప్పుడైనా రావచ్చు, ఇలా తీసుకెళ్ళవచ్చు. చూశారుగా, పోలీసులు ఇలా మర్యాదగా తీసుకెళ్తున్నది ఎవరినో కాదు, ఈ వీడియోను కావాలని వైరల్ చేస్తున్నారని అనుమానం వచ్చిన వ్యక్తిని. ఆయన కూడా ఎవరో కాదు, మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. అతను ఒక్కడే కాదు, నాంపల్లికి చెందిన మహమ్మద్ బిన్ అలీ, చాదర్ఘాట్కి చెందిన కాశీ, ముషీరాబాద్కి చెందిన మిథిలేష్, ఇప్పుడు వీరంతా చెరసాలకు చేరుకున్నారు జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ వీడియోను షేర్ చేయడం వల్ల. కాస్త క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడేది తెలుగు కాదు, హిందీ అంతకన్నా కాదు. సో ఇది తెలంగాణలో కాదని కాస్త ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ కావాలని షేర్ చేశారు, ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకున్నారు. నిజానికి ఇది ఫేక్ వీడియో కాదు, మిస్లీడింగ్ వీడియో. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదో పట్టించే వీడియో ఇది. ఇదనే కాదు, మీకు వచ్చే ప్రతి మెసేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, 10 మందికి పంపే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి కాంట్రవర్షియల్ వీడియోస్ అయితే మరీ ముఖ్యంగా, లేదంటే మీరు కూడా ఇలా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేసే వారికి నిజంగా ఒక వార్నింగ్. వైరల్ చేయడమే కాదు, మీరు ఏదైనా పోస్ట్ పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్ చేయడం, తప్పుంటే సారీ చెప్తామన్నా కుదరదు. అభ్యంతరకర పోస్టులు పెడితే తగిన మూల్యం చెల్లించాల్సిందే అని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎందుకంటే మనం పెట్టే పోస్టు ఎక్కడి దాకా వెళుతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందనే మినిమం నాలెడ్జ్ లేకపోతే దారుణాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తే అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది, ఎంతమంది షేర్ చేస్తారనేది ఎవరి చేతుల్లో లేనటువంటి పరిస్థితి. అంటే ఒక యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత ఆ యుద్ధం ఎటు దారి తీస్తుందో ఎవరికీ తెలియదు. సో అలాంటిది సోషల్ మీడియా వార్ కూడా. ఒక్క వీడియోనో ఒక పోస్ట్నో వైరల్ అయింది అని అంటే మీరు ఇక దాన్ని వెనక్కి తీసుకోవడమో, లేదంటే దాన్ని మార్పులు చేర్పులు చేయడమో, సారీ చెప్పడం అనేది దానివల్ల జరిగిన నష్టం కూడే అవకాశం లేదు. అందుకే చేసే ముందే 10 సార్లు ఆలోచించుకోవాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. అందుకే కంటెంట్ నిజమైందా కాదా అని ఆలోచించాలి మీరు షేర్ చేసే ముందు. క్రాస్ చెక్ చేసుకున్నాకే గ్రూప్స్లో షేర్ చేయాలి. టెర్రరిస్టులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి సంబంధించిన కంటెంట్ కావచ్చు, లేదా వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఇన్ఫో షేర్ చేస్తే చిక్కులు తప్పవు. ఎదుటివారి ప్రైవసీకి ఇబ్బంది కలిగించడం,
న్యూడిటీ అండ్ అడల్ట్ కంటెంట్, కాపీరైట్ కంటెంట్, ఇందాక మనం చెప్పుకున్న మిస్లీడింగ్ చేసే కంటెంట్, ఇలా చేస్తే అరెస్ట్ కాక తప్పదు. పొరపాటున గ్రూప్లో జరిగితే గ్రూప్ అడ్మిన్తో పాటు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్తో పాటు షేర్ చేసిన వ్యక్తిపై కూడా చర్యలు తప్పవు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వాట్సాప్తో పాటు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా మెసేజ్ ఆర్ వీడియో చేసే ముందు కాస్త ఆలోచించండి. కాదని ఏది పడితే అది వైరల్ చేస్తే తర్వాత వాయింపు తప్పదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.